హాయ్ అండి, నమస్తే. నిన్న ఉదయం నుంచి కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్లు మటుకు వాళ్ళు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి నిన్న రాత్రి కూడా వాళ్ళు వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం వీసీ మాతో మాట్లాడాలి, మా డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ఈ నిమిషం కూడా పార్ట్ టైం లెక్చరర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఎందుకు పార్ట్ టైం లెక్చరర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు? కాకతీయ విశ్వవిద్యాలయంలో 2013 వరకు ఒక ప్రాక్టీస్ ఉంది. అది ఏంటి అనంటే, ఎవరైతే పార్ట్ టైమ్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి వారానికి 16 పీరియడ్లు వచ్చినటువంటి మరుక్షణంలోనే వాళ్ళని ఆటోమేటిక్‌గా కాంట్రాక్చువల్ అధ్యాపకులుగా అప్‌గ్రేడ్ చేసేటటువంటి విధానం ఉంది. కానీ 2013 తర్వాత వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా ఇంతవరకు అంటే దరిదాపు 10, 13 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీలో ఫుల్ వర్క్‌లోడ్‌తో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమ్ అధ్యాపకులను కన్వర్షన్ చేయటం లేదు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. ప్రభుత్వం మీద బాధ్యత నెట్టేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా జరిగేటువంటి ప్రాక్టీస్ ఏంటి అనంటే, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలరు డెసిషన్ మేకర్. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలరే ఈ ప్రక్రియను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనుమతి లేకుండా ఏమి చేయరాదని మాకు చెప్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలన్నింటిలోని గవర్నమెంట్ అనుమతి లేకపోయినా చేస్తుంటారు. కానీ మా దగ్గరికి వచ్చేసరకు మా జెన్యూన్ డిమాండ్ అయినటువంటి పార్ట్ టైం నుంచి కాంట్రాక్చువల్గా కన్వర్షన్ చేయమని అడుగుతుంటే ప్రభుత్వ అనుమతి కావాలని ప్రభుత్వం మీద నిందలేసి ప్రభుత్వం మీద నెట్టి వేసి తమాషా చేస్తున్నటువంటి ప్రక్రియ ఉంది. గతంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి సాయన్న అట్లనే చేశాడు. సరే, సాయన్న అనేటటువంటి వ్యక్తి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి, యూనివర్సిటీ ప్రాక్టీస్ తెలియదు, ఆయనకు అనుభవం లేదు, చేయలేదని మేము సముదాయించుకున్నాము, మేము కాంప్రమైజ్ అయినాము. కానీ ఇక్కడ వైస్ ఛాన్సలరు, ఇక్కడ 30 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ అతనే వైస్ ఛాన్సలర్గా వచ్చినప్పుడు 3 సంవత్సరాల క్రితం 2019 మే 23 నాడు బాధ్యతలు తీసుకున్నటువంటి తాటికొండ రమేష్ గారు, 2021లో తీసుకున్నటువంటి తాటికొండ రమేష్ గారు అప్పుడే మాకు ఒక ప్రామిస్ చేశారు. మీ బాధలు తెలుసు, మీ సమస్యలు తెలుసు, మీ అవసరాలు తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు, నేను ఖచ్చితంగా మీకు ఏదో ఒక సహాయం చేస్తానని చెప్పారు. నిన్నటి వరకు కూడా ఇదే అంశం మీద మమ్మల్ని అందరినీ మభ్యపెట్టినటువంటి తాటికొండ రమేష్ గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, లాస్ట్ మినిట్కి వచ్చేసరికి చెప్తున్నది నాతో కాదు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, గవర్నమెంట్ ఇస్తే నేను చేస్తా, నా చేతుల్లో ఏం లేదు. కానీ ఇన్యాంటిసిపేషన్గా అతను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుపడదు. కానీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్లో మీ డిమాండ్ కరెక్టేనా? అది కాదు యోగి, ప్రభుత్వం భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ వైఖరి చాలా దుర్మార్గం. మాతో ఉండి మాతో పనిచేసి మా సమస్యలు తెలిసినటువంటి ఈ వైస్ ఛాన్సలరు మా సమస్యని పరిష్కరించకుండా పోవటం ఎంతవరకు నైతికం, ఎంతవరకు సహేతుకం, ఎంతవరకు ఆయనకి డైజెస్ట్ అయ్యేటటువంటి అంశంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఆఫీసర్ చెప్తున్నారు ఒక మాట, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మేము ఏం చేయలేమంటున్నారు. అసలు ఇది ఇంటర్నల్ ప్రాసెస్, ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. మాది కొత్త నియామకం కాదు, ఎలక్షన్ కోడ్ ఎంసీసీ కిందకి వచ్చేటటువంటి అంశం కాదు. అసలు కాకతీయ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఏది ఎన్నికల కోడ్ కిందికి వస్తుంది, ఏ నిబంధన వస్తుంది, ప్రభుత్వం నుంచి ఏది తీసుకోవాలా, మా చేతుల్లో ఉన్న పవర్ ఏంటో తెలియకపోవటం వల్లే ఇవాళ దరిదాపు 120 మంది పార్ట్ టైం లెక్చరర్లు ఫుల్ వర్క్లోడ్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. గతంలో ప్రభుత్వము ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ కూడా చెప్పింది వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు తీరా ఇప్పుడు మే 21వ తారీఖు నాటి వరకు ప్రొఫెసర్ తాటికొండ రమేష్ టెన్యూర్ పూర్తవుతుంది వైస్ ఛాన్సలర్గా. ఇప్పుడు చివరి మూమెంట్లో నేను చేస్తా అని మాట ఇచ్చినటువంటి వ్యక్తి చివరి మూమెంట్లో నేను చేయను, గవర్నమెంట్ నుంచి అనుమతి తెచ్చుకోండి అంటే, గవర్నమెంట్ నుంచి అనుమతి ఎవరు తేవాలా? పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు తెస్తారా? యూనివర్సిటీ యంత్రాంగం తెస్తుందా? అసలే ఇంకొకటి, నిన్న మధ్యాహ్నం కూడా హామీ ఇచ్చాడు, మీరందరూ పర్సనల్ లీగల్ అఫిడవిట్ ఇస్తే నేను చేస్తానన్నారు. కానీ మేము అందరం ఛాంబర్లో ఉంటే బయటకు వెళ్ళిపోయినటువంటి వైస్ ఛాన్సలరు సమాధానం చెప్పడానికి రాలేదు. రాత్రి ఏసీపీ దేవేందర్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి సంప్రదింపులు కానీ, చర్చలు కానీ, నెగోషియేషన్స్ కానీ ఈరోజు 11 గంటల వరకు అఫిడవిట్ ఏమైంది? తీసుకురమ్మన్నారు మిమ్మల్ని లీగల్గా. విజువల్స్లో చూస్తున్నాం. ఒకసారి వీసీ గారు స్వయంగా చెప్పారా మీకు ఇలా తీసుకురమ్మని? వీసీ గారే స్వయంగా తీసుకోమంటేనే మేము తీసుకొచ్చాం. మాకు ఈ మాకు ఇదేందుకు తెలుస్తుంది? మీరు లీగల్ అఫిడవిట్ ఇవ్వండి, నేను చేస్తానంటేనే మేము లీగల్ అఫిడవిట్ తెచ్చాం. మీరు అందరూ తెచ్చుకున్నారా అండి? మీరు అందరూ తెచ్చుకున్నారు అంటే కంప్లీట్గా 200 మెంబర్స్, మీరు 200 మెంబర్స్ లీగల్ అఫిడవిట్ తెచ్చుకున్నారు మీరు. ఓకే, తర్వాత ఏం చెప్పారు? వీసీ గారు ఏం చెప్పారు మీరు తీసుకొచ్చినాక? చెప్పండి సార్.
మేము అఫిడవిట్ తెమ్మంటే అర్జెంట్‌గా పోయి లాయర్ అఫిడవిట్ తీసుకొచ్చినాం. కానీ వీసీ గారు లంచ్‌కి పోయి వస్తా నేను 6 గంటల లోపు వస్తా అన్నటువంటి వ్యక్తి నైట్ మేము 10 గంటలు దాకా ఉన్నాం గానీ 10 గంటల వరకు కూడా వీసీ గారు రాలేదంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మేము ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం. మీరు కూడా ఉన్నారు. మేము ధర్నా చేసినప్పుడు ఇంతకుముందు కూడా ఒక లాస్ట్ అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా ధర్నా చేస్తే వీసీ గారు హామీ ఇచ్చారు. నేను మీకు కన్వర్షన్ చేస్తా, పార్ట్ టైమ్ టు కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పడం వల్ల మేము ఇన్ని రోజులు మమ్మల్ని మభ్యపెట్టిండు. మరి అదే ఆనాడే నేను నా వల్ల కాదు, మీరు చేసుకోండి అని చెప్తే మా దారి మేము చూసుకునే వాళ్ళం కదా. తీర ఆయన టెన్యూర్ అయ్యే సమయానికి చేతులు ఎత్తేసిన వీసీ గారు. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ముందుగా నుంచి మీరు అడగలేదా? రిటైర్మెంట్‌కి తన దగ్గరికి రాగానే ఇంక మ్యాక్సిమం 5-6 డేస్ ఉన్నట్టుంది. లేదు సార్, మేము ఆయన వీసీ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. ప్రభుత్వాలకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వీసీ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ అయితే ఒక ట్రక్కు అది మనం చేయొచ్చు, ఒక ట్రక్ చేయొచ్చు. చూపిస్తున్నారు విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఏంటండి ఇదేంటి? యోగి గారు, మీరు ఈ విజువల్స్ చూడండి. పాత ప్రభుత్వము స్వయంగా ఎడ్యుకేషనల్ మినిస్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మొత్తం గవర్నమెంట్ అంతా కూర్చొని ఈ సందర్భంలో వైస్ ఛాన్సలర్ ఉన్నారు, రిజిస్ట్రార్ ఉన్నారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది ఏంటది? ఇది చాలా ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ సమావేశంలో జరిగినటువంటిది ఏంటది? వాళ్ళకి చెయ్యండి అని స్వయంగా మంత్రి గారు 2-3 సార్లు చెప్పినప్పటికి కూడా ఎందుకు చేయలేదు? ఇది వాంటెడ్గా కావాలని చేయనటువంటి అంశంగానే మనకు కనపడుతుంది తప్ప దీంట్లో ఏమున్నది? ప్రభుత్వము అనుమతి ఇచ్చింది, ఇదందరూ మా నెగోషియేషన్ జరిగింది కాదా, సంప్రదింపులు జరిగింది కాదా, ప్రభుత్వం మీకు చెప్పింది నిజం కాదా? ఎందుకండి రాత్రి ఏసీపీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చలు 11 గంటల వరకు ప్రభుత్వానికి మేము వీళ్ళని అపాయింట్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని లెటర్ రాస్తారన్నారు. ఇప్పటి వరకు గతి లేదు. ఇప్పటి వరకు 1 గంట అవుతుంది, ఇప్పటి వరకు గతి లేదు. అంటే మా సమస్య పట్ల వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉందో అర్థమవుతుంది. ఇది ఏమీ లేదు. ఇక్కడ మొత్తం టీచింగ్లో మొత్తం బాధ్యత తీసుకునేది పార్ట్ టైం లెక్చరర్లే. కానీ ఇక్కడ అన్యాయం జరిగేది పార్ట్ టైం లెక్చరర్స్కే. వీళ్ళు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం వీళ్ళ యొక్క మా పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం. మా సమస్యను పరిష్కరించడానికి వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా వీసీ రిజిస్ట్రారు మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. లేని పక్షంలో మేమేం చేయాలో మాకు కూడా తెలుసు. ఇప్పటి వరకు మాకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ అని మేము చాలా చాలా మర్యాదగా వ్యవహరించినాం. కానీ ఆ మర్యాదను తను నిలబెట్టుకోకపోతే ఏం జరుగుతుందో మేము కూడా చూస్తాం. రైట్. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అసలు శాలరీస్ పడుతున్నాయా లేవా, ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఏంటి అసలు మీ ప్రాబ్లం చెప్తున్నారు ఒక్కొక్కరు. దాదాపు మీకున్న సిచ్యువేషన్ ఏంటి? మేము గత 10-15 ఇయర్స్ నుంచి పార్ట్ టైం లెక్చరర్స్గా ఈ కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. అందరూ హై క్వాలిఫైడ్, నెట్ సెట్ పిహెచ్డీలు చేసి ఉన్నాము. కానీ మేము వచ్చినప్పటి నుంచి అంటే 2014 బిఫోర్ తెలంగాణ గవర్నమెంట్ రావడానికి ముందు అప్గ్రేడ్ అయ్యేది ఆటోమేటిక్గా, కాంట్రాక్చువల్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మమ్మల్ని కాంట్రాక్ట్ చేయకుండా ఆపేసిరు. ఇది అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మాకు మంత్లీ జీతం వస్తుంది, శాలరీ వస్తుంది. అందరికీ మంత్లీ జీతాలు పడుతున్నాయి. ఏది లో లెవెల్ క్యాండిడేట్ నుంచి యూనివర్సిటీలో ఒక పార్ట్ టైం టీచర్కి మాత్రమే కేవలం వర్కింగ్ డేస్నే కలిపి సంవత్సరం మొత్తానికి లెక్క తీస్తే 6 నెలలు కూడా మాకు సరిగ్గా జీతం అనేటువంటిది రావట్లేదు. అదే మేము ఏమడుగుతున్నామంటే మాకు మంత్లీ జీతం వచ్చేటట్టుగా మమ్మల్ని కన్వర్షన్ చేయండి. కాంట్రాక్చువల్స్కి రెగ్యులర్కి ఈక్వల్గా మేము పాఠాలు చెప్తున్నాం, అంతే వర్క్ లోడ్తో పనిచేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము ఎన్నోసార్లు స్ట్రైక్ చేసినాం. సరే చూద్దాం, అంతకు ముందు ఉన్నటువంటి సాయన సార్ ఉస్మానియా నుంచి వచ్చిండు, ఆయనకు మా బాధలు తెలియదు, సరే పోనీ అని అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సార్ మా సారే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఆయనే. మీ గురించి మాకు తెలుసు, వచ్చిన కొత్తలోనే అన్నాడు మీ సమస్యలు నాకు అన్నీ తెలుసు, మీతో పాటు నేను కూడా పనిచేసిన, మీతో పాటు మీకు సపోర్ట్గా నేను ఉన్నా, మీ గురించి నాకు అంతా తెలుసు, నేను చేసేస్తా అని ఈ 3 ఇయర్స్ నుంచి జరుపుకుంటా నెక్స్ట్ మీదే నేను ఎట్లయినా మీకు ఇచ్చే పోతా, ఇవ్వకుండా పోనన్నారు. ఆఖరికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఇది మాత్రం తగ్గేది లేదు. మాకు ఇచ్చిన తర్వాతనే ఏదైనా కావాలి, అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి పోము. నైట్ 10, 10:30, 11 వరకు ఉన్నాము. అప్పుడు కూడా ఏం చెప్పారు, నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎట్లయినా గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మీకు ఆర్డర్లు రేపు పొద్దున ఇష్యూ చేస్తాం అంటేనే మేము నైట్ వెళ్ళిపోయినాం. లేకపోతే నైట్ వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఈ రోజు ఆర్డర్లు ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. ఏ టైం అయినా కానీ, ఎంతసేపు అయినా కానీ. ఉంటే వీసీ మాకు ఆర్డర్లు ఇవ్వాలి, మేము ఆర్డర్లతో అయితేనే ఇక్కడ నుంచి పోవాలి, లేదంటే మా శవాలు ఇక్కడ నుంచి పోతాయా, మరి ఇంకేం జరిగిద్దా అనేటువంటిది ఇక వీసీ ఇష్టానికే మేము వదిలేస్తున్నాం. నిన్న ఆర్డర్స్ ఇస్తా అని మరి పొద్దుగల మాట ఎందుకు మార్చారు అనుకుంటున్నారు? సార్ నిన్న మేము మార్నింగ్ వచ్చి మేము ఇక్కడ కూర్చున్న తర్వాత వీసీ గారు
మీరు అఫిడవిట్ తీసుకురండి అబ్బా, తీసుకొస్తే నేను ఖచ్చితంగా మీకు ఆర్డర్ ఇస్తాను చెప్పేసి లంచ్కి వెళ్ళొస్తా అని చెప్పిన వీసీ ఈ టైం వరకు అసలు వీసీ గారు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసలేదు సార్. తర్వాత మేము రిజిస్ట్రార్ని కలిసిన తర్వాత రిజిస్ట్రార్ ఇది కానే కాదు, 10 మంది రిజిస్ట్రార్ వచ్చినా కాదని చెప్పేసి నిన్న మాకు చెప్పడం జరిగింది. అయినా మేము మా ప్రయత్నం మేము చేసినాము. గతంలో ఇదే యూనివర్సిటీలో పురుషోత్తం సార్ రిజిస్ట్రార్ ఉన్నారు, ఇదే యూనివర్సిటీలో వెంకటరామరెడ్డి సార్ రిజిస్ట్రార్ ఉన్నారు, శ్రీనివాసరావు సార్ రిజిస్ట్రార్ ఉన్నారు, రంగరావు సార్ రిజిస్ట్రార్ ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళకు కన్వర్షన్ చేస్తే ఎలాంటి బర్డన్ లేదని గవర్నమెంట్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ రాసినప్పటికీ ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ మమ్మల్ని కావాలని ఈ విధంగా చేయడం జరిగింది. ఇవాళ 11 o'clock వస్తా అని చెప్పిన వీసీ గారు ఇప్పటివరకు లేరండి. అయితే మేమందరం ఇక్కడే ఇప్పుడు ఉన్నాం, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కానీ ఇప్పటివరకు ఎవరు రావడం లేదు, ఏం లేదు. మరి సమస్యని ఇంకా జటిలంగా తయారు చేస్తున్నారు. ఇది చాలా సింపుల్. మేము పర్మనెంట్ అపాయింట్మెంట్ అడుగుతలేం, మాకు నెల జీతం ఇవ్వండి సార్, మాకు వచ్చే 6 months శాలరీ 1 yearకి కన్వర్ట్ చేసి కొంచెం పెంచండి జీతం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సుమారు నాన్ టీచింగ్ వాళ్ళకు 510 మందికి వాళ్ళు టెంపరీ ఉన్న వాళ్ళని అందరినీ కాంట్రాక్చువల్ కన్వర్ట్ చేసి ఒక్కొక్క నాన్ టీచింగ్ ఎంప్లాయీకి 18,000 మినిమం పే స్కేల్ తోటి వాళ్ళకు నిన్న అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి మేమేమో పాపం చేసి మాకు తెలుస్తలేదు. మేము ఉన్నది జస్ట్ 120 members ఉన్నామండి, 16 periods తోటి పనిచేస్తున్నాం, ఫుల్ టైం ఫుల్ వర్క్లోడ్ టీచర్స్ ఉన్నామండి. ఏ యూనివర్సిటీలో లేరు. ఇక్కడ తెలంగాణలో ఉన్న 200 అంటున్నారు కదా. కాదు, 200 అంటే అండర్ వర్క్లోడ్ ఉన్న టీచర్స్ కూడా ఉన్నారండి వేరే డిపార్ట్మెంట్లో. అంతా కలిపి 215 members ఉంటారు. కానీ ఫుల్ వర్క్లోడ్ తోటి ఉన్నది ఓన్లీ 120 members ఉన్నారు. ఈ 120 members కన్వర్షన్ చేస్తే ఎలాంటి బర్డన్ లేదు. మళ్ళీ మేము మార్నింగ్ 9 o'clock నుండి ఆఫ్టర్నూన్ 3:30, 4 వరకు డిపార్ట్మెంట్ నుండి అన్ని పనులు చేసేది పార్ట్ టైం టీచర్స్ మాత్రమే. ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు వెంటనే కన్వర్షన్ చేయాలి. ఎందుకంటే మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా వీసీ ఇతను కాబట్టి మాకు అడిగే హక్కు మాకు 100% ఉంది. మేము అడిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇంతకుముందు మా శేషన్న చూపించిన లెటర్ మీరు చూడండి, ఆ ఫోటో చూడండి. అక్కడ వాకాడ్ కరణ మేడం కమ్ అగైన్ అని 2 సార్లు అడిగి వీళ్ళకు కన్వర్షన్ ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి ఆ రోజు వీసీ గారు కంటే మా వీసీ గారు చేతులు కట్టుకొని ఇలా కూర్చున్నారండి. ఆ ఫోటో మీరు పోస్ట్ చేయండి. మరి ఆ రోజు మేడం మేము చేసుకొని వస్తా, వెంటనే మీరు పర్మిషన్ ఇచ్చేయండి, ఇన్ యాంటిసిపేషన్ తోటి చేసుకొని వస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి. ఆ రోజు మా వీసీ గారు ఒక మాట మాట్లాడి ఉంటే ఈ రోజు ఈ సమస్య అసలు లేనేలేదు. అక్కడ ఎంతో జటిలమైన చాలా ఎంత అంటే హార్డ్గా ఉండే నవీన్ మిట్టల్ సారే వీళ్ళ చేయండి, వీళ్ళ తొందరగా చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మంత్రి గారి సమక్షంలో జరిగిన మీటింగ్ అండి. ఆ మీటింగ్ని కూడా పక్కన పెట్టేసి ఈ రోజు వీసీ గారు ఇలా చేయడం ఇది అసలు కరెక్ట్ కానే కాదు. ఆ రోజు జనవరి 4వ తారీఖు జరిగిన తర్వాత అదే వీసీ 100% కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడికి వచ్చి ఇదే జెండా సాక్షిగా మీ అందరికీ కన్వర్షన్ చేస్తానని చెప్పేసి జెండా ప్రతి జెండాకి చెప్పేది. మేము అసలు ఎక్కడ ఏ ప్రదేశంలో అడగలేదు, మీకు చేస్తున్నా. మొన్న 10 days బ్యాక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మేము కామ్గా కూర్చుంటే మా దగ్గరకు వచ్చి అరే మీకు చేయాలి కదా అబ్బా, మీకు ఖచ్చితంగా నేను చేస్తా అబ్బా అని చెప్పేసి మొన్న కూడా హామీ ఇచ్చిండు. నిన్న పొద్దున్న వరకు మాకు చాలా 100% నమ్మకం ఉండే, ఆ నమ్మకం మొత్తం పోయింది. కాబట్టి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు కూడా నిన్నటి నుంచి స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు. వీసీ గారు కనుక మీ డిమాండ్కి దిగిరాగలేకపోతే ఫర్దర్గా మీ మూవ్మెంట్ ఎలా ఉంటుందండి? ఎట్లా ఉంటుందమ్మా? ఏం చెప్తారు తల్లి? ఇప్పుడు సీకేఎం కాలేజ్ అని ఒక డిగ్రీ కాలేజ్ ఉందండి ఇక్కడ. అక్కడ దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళకి దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ డిగ్రీ లెక్చరర్గా రెగ్యులర్ చేసింది. ఇక్కడ మేము వెల్ క్వాలిఫైడ్ పిహెచ్డీలు నెట్ సెట్ అన్ని చేసి ఉన్నటువంటి వ్యక్తులము ఇప్పుడు ఇక్కడ నుండి మేము బయటికి పోలేము, వేరే ఉద్యోగాలు చేసుకోలేము. వేరే ఉద్యోగానికి అప్లై చేసినా కూడా మా వయసు ఇప్పుడు పైబడిపోయింది. కాబట్టి మాకు ఏది జరిగినా కూడా మాకు ఖచ్చితంగా మాకు కాంట్రాక్చువల్ చేయాలి. మేము కాంట్రాక్చువల్ చేసినాకనే ఇక్కడ నుండి కదలాలి. కాబట్టి మాకు వేరే అవకాశం ఏది లేదు. మేము బయటికి వెళ్ళలేము, వెళ్ళే వయసు లేదు. ఇప్పుడు ఏ పరీక్షకు కూడా మేము అర్హులం కానే కాదు. కాబట్టి మా పరిస్థితిని, మా బాధలను, మా వేదనను, మా సంవేదనలను వీసీ అర్థం చేసుకొని మాకు కాంట్రాక్చువల్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. నిన్న మమ్మల్ని మభ్యపెట్టి తప్పించుకొని పోయిండు. నిజంగా ఆయన రాడని తెలిస్తే మేము వెళ్ళనిచ్చే వాళ్ళమే కాదు. నిన్న అసలు అప్పటికి ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుందా? మరి ఫోన్లో ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేడు, కట్ చేస్తున్నాడు. కాకుంటే నైట్ 10:30కి ఏదో ఫోన్లో మాట్లాడినట్టు మా 3 క్యాండిడేట్స్ వెళ్ళిండ్రు, మమ్మల్ని లోపలికి రానియలేదు. వాళ్ళు మా లీడర్స్ మాట్లాడడం జరిగింది. మరి అది రేపు పొద్దున మీకు చేస్తా అని చెప్పినట్లుగా చెప్పడం జరిగిందండి. చూస్తున్నాం, మా ఏజ్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. మేము మళ్ళీ బయటికి వెళ్ళి కూడా ఏం చేయలేని ఓ జాబ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఉంది అంటున్నారు. ఏం చెప్తారు సార్? 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
దాదాపుగా 130 మంది 16 పీరియడ్ల వర్క్ లోడ్‌తోని ఫుల్ వర్క్ లోడ్‌తోని పనిచేస్తున్న సందర్భం. ఎందుకంటే గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి మాకు అప్‌గ్రేడేషన్ చేయమని, కన్వర్షన్ చేయమని మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ సెక్రటరీస్‌కి, అదేవిధంగా మినిస్టర్లకు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మాకు అందరికీ కన్వర్షన్ చేస్తానని ప్రామిస్ చేసింది. ఇంతకుముందున్న వైస్ ఛాన్సలర్ చేసిండ్రు. ఈ వైస్ ఛాన్సలర్ కూడా గత 3 సంవత్సరాలుగా తాటికొండ రమేష్ గారు మాకు కన్వర్షన్ చేస్తానని మభ్యపెట్టిండ్రు. అనేక సందర్భాల్లో మాకు న్యాక్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ యూజ్ చేసుకోవడం జరిగింది. మాకు కన్వర్షన్ చేస్తున్నాం, తొందరలో అయిపోతుంది, ఈసీలో ఆల్రెడీ పెట్టినామని చెప్పిండ్రు. నిన్న కూడా మాకు వైస్ ఛాన్సలర్ గారు మీరు సెల్ఫ్ అఫిడవిట్ పెడితే మీ అందరికీ కన్వర్షన్ ఆర్డర్ ఇస్తానని నిన్న వైస్ ఛాన్సలర్ మా అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది. ప్రామిస్ చేసి మీరు కన్వర్షన్ కోసం మీరు అఫిడవిట్ సబ్మిట్ చేస్తే మీ అందరికీ ఇస్తానని చెప్తే మేము అందరం ఆశతోని ప్రతి ఒక్కరం కూడా మేము అఫిడవిట్ తయారు చేసుకోవడం జరిగింది. కానీ అఫిడవిట్ తయారు చేసుకొని సబ్మిట్ చేస్తామనుకున్న సందర్భంలో వైస్ ఛాన్సలర్ గారు మాకు మళ్ళీ కనిపించలేదు. రిజిస్టర్ గారిని నిన్న మేము అందరం కూడా సార్ని అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిజిస్టర్ గారు 4 గంటల పాటు మాతో చర్చల్లో పాల్గొని మా ప్రతినిధుల ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు, ఏసీపీ గారు మరియు సిఐలు, డిఎస్పీ సందర్భించిన అందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా దీని మీద మా కోసం మాట్లాడడం జరిగింది. ఈరోజు 11 గంటలకు మీరు వస్తే గవర్నమెంట్కు మేము అప్గ్రేడేషన్ చేస్తున్నట్టు, పర్మిషన్ కోసం అప్గ్రేడేషన్ చేస్తున్నట్టు మా అందరికీ కూడా ఆర్డర్ తీయడం జరుగుతుందని యూనివర్సిటీ మీకు ప్రాసెస్ చేస్తుందని చెప్పడం జరిగింది వైస్ ఛాన్సలర్ గారు మరియు రిజిస్టర్ గారు. కానీ ఈ రోజు ఇప్పటి వరకు 1 గంట వరకు సమయం వచ్చినా కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ గారు ఇంతవరకు స్పందించడం లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 11 గంటల వరకు మా అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కన్వర్షన్ ప్రాసెస్ మొదలెడుతున్నామని చెప్పినారు, గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పిండ్రు. కాబట్టి తక్షణమే ఈరోజు వీసీ రిజిస్టర్ గారు మాకు కన్వర్షన్ ప్రాసెస్ అనేది ఆ లెటర్ ఆర్డర్ తీస్తేనే మేము అందరం ఇక్కడ నుంచి కదలడం జరుగుతుంది. లేకపోతే మాత్రం గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా అందరు ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మా అందరికి కూడా అప్గ్రేడేషన్ చేయడం తప్పనిసరి పరిస్థితి. 130 మంది 16 పీరియడ్ల వర్క్ లోడ్ అందరికి కూడా అప్గ్రేడేషన్ చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది నెరవేరేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం, ఈ దీక్ష కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, లాస్ట్గా ఫైనల్గా ఒకవేళ వీసీ గారు మీ డిమాండ్ నెరవేర్చలేకపోతే తదుపరి కార్యాచరణ మీద ఎలా ఉండబోతుంది? వీసీ గారు ఇచ్చిన హామీ మేరకు తను చేయాలి. తనకి మే 21 వరకు ఉంది కాబట్టి తను చేయని ఎడల ప్రభుత్వంపై లేదా ప్రభుత్వం ద్వారా ఏ విధంగా దీన్ని నెరవేర్చుకోవాలి అనేది మా కార్యవర్గం నిర్ణయం తీసుకొని దాని తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. చూస్తున్నాం, దాదాపు చదువులు చెప్పే సార్లే ఇట్లా ధర్నాలు చేయాల్సి వస్తుంది. వీసీ ఛాంబర్ ముందర ఇలా కూర్చోవాల్సి వస్తుంది. నిన్న హామీ ఇచ్చిన ఎవరైతే వీసీ రమేష్ ఉన్నారో ఇప్పటివరకు కూడా కంటికి కనిపించలేని సిచ్యువేషన్. వాళ్ళు ఆ వీసీ ఛాంబర్ ముందు అలా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా కనీసం వీసీ ఒక ఫోన్ లిఫ్ట్ చేసి కూడా నిన్న సాయంత్రం హామీ ఇచ్చారు, రేపు ఉదయం మేము ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి హామీ ఇస్తామని చెప్పారు. బట్ ఇప్పటివరకు వీసీ అందుబాటులో లేరు, ఎక్కడున్నారో కూడా తెలియదు అంటున్నారు. ఫోన్ చేసినా కూడా ఫోన్లో అందుబాటులో లేరట. మరి వీళ్ళ బాధను చూసి ఇప్పటికైనా వీసీ స్పందించి వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని తొలి వెలుగు ఆశిస్తుంది. ఓటో స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.